హే గైస్ అందరికీ నమస్కారం అండి. నా పేరు చాణక్య. మీరు చూస్తున్నారు క్రిప్టో వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఈరోజు వీడియోలో నేను మీకు కాయిన్ బేస్ ఎక్స్చేంజర్ అయితే ఐడియా ఉండే ఉంటుంది. అందులో వచ్చేప్పటికి ఒక ధమాకా లూట్ రావడం జరిగింది. సో ఈ లూట్లో భాగంగా ఎవరైతే కాయిన్ బేస్లో కొత్తగా సైన్ అప్ అవి ఒక 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారో సో వాళ్ళకి వచ్చేటప్పటికి 200 రూపీస్ వర్త్ అయిన బిట్ కాయిన్లు అయితే ఇస్తున్నారు. అండ్ ప్రతి రెఫర్కి కూడా 200 రూపీస్ వర్త్ అయిన బిట్ కాయిన్లు అయితే వస్తాయి. సో ఆఫర్ ఏంటి, ఎలా చేయాలి, మనకి 200 రూపీస్ వర్త్ అయిన బిట్ కాయిన్స్ వస్తాయా రావా, అండ్ ఇందులో వచ్చేటప్పటికి ఏమైనా ఛార్జెస్ ఉన్నాయా లేవా అన్నది టోటల్ డీటెయిల్గా నేను మీకు వీడియోలో చెప్తాను. ఇన్ కేస్ ఈ ఆఫర్ ఎక్స్పైర్ అయిపోయినా కూడా మీరు కాయిన్ బేస్లో వచ్చినప్పటికి ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో కాయిన్ బేస్ కూడా చాలా మంచి ఎక్స్చేంజర్ అనమాట. సో ఇది ఒక ఇంటర్నేషనల్ ఎక్స్చేంజర్ గైస్, మనకి లైక్ బైనాన్స్ ఎలా ఉందో సో అలాగే ఇది కూడా ఉంటుంది. సో ఇది కూడా మనకి బాగా అయితే యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాయిన్ బేస్ గురించి తెలుసుకోవాలనుకుంటే సో ఇవన్నీ పూర్తిగా చూడండి. పైగా ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి ఇప్పుడు కనుక మీరు సైన్ అప్ అయినట్టయితే మీకు బెనిఫిట్ కూడా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. సో గైస్ ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన క్రిప్టో వరల్డ్ తెలుగు ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటకి వచ్చేప్పటికి ఆల్ అయితే పెట్టుకోండి. సో ఇలానే మీకోసం ప్రతిరోజు కూడా మంచి మంచి ఎక్స్చేంజర్ల గురించి అనుకోవచ్చు, ఎయిర్ డ్రాప్స్ గురించి అనుకోవచ్చు, కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్స్ గురించి అనుకోవచ్చు, క్రిప్టో రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా ఈ వీడియోస్ రూపంలో అయితే చేస్తూ ఉంటాను మన ఛానల్లో. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. 100% మీకు యూస్ఫుల్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో మన ఛానల్ తరపు నుంచి. అండ్ వీడియో డిస్క్రిప్షన్లో వచ్చినప్పటికి నేను మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ఇవ్వడం అయితే జరిగింది. సో దాని మీద క్లిక్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మన క్రిప్టో వరల్డ్ తెలుగు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఈ టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేప్పటికి నేను మీకు లేటెస్ట్ క్వశ్చన్ ఆఫర్లైనా కావచ్చు, లేకపోతే నేను ప్రతి దాని గురించి వీడియో చేయడం అయితే కుదరదు. కాబట్టి అలాంటి ఆఫర్లన్నీ కూడా మిస్ చేయకుండా అక్కడైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో నేను నవంబర్ అంటే 2021 నవంబర్లో వచ్చేటప్పటికి సో ఒక బైనాన్స్ లూట్ గురించి అయితే పోస్ట్ చేశాను. సో ఆ లూట్లో భాగంగా చాలా మందికి వచ్చేటప్పటికి ఎన్ఎఫ్టీలు అయితే వచ్చాయన్నమాట. సో అవి ఈ మంత్లో వచ్చేటప్పటికి చాలా మంది సేల్ అయితే చేశారు. సో సేల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా $70, $80, $200 సో ఇలా మంచి రేట్కి అయితే సేల్ చేశారు గైస్. ఇలాంటి లూట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం కాకుండా పక్కగా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఇలాంటి లూట్స్ అన్ని కూడా మీరు ప్రీవియస్గా అయితే ఫ్యూచర్లో అయితే మిస్ అవ్వకుండా అయితే పొందుతారు. సో ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళే ముందే చెప్తున్నాను, ఈ ఆఫర్లో భాగంగా ప్రతి ఒక్కరికి $200 ప్రాఫిట్ వస్తుందని నేను ఖచ్చితంగా చెప్పను. ఎందుకంటే ఇందులో వచ్చేటప్పటికి మనం ఏదైతే క్రిప్టో కరెన్సీ బై అండ్ సేల్ చేసే టైంలో వచ్చేటప్పటికి మనకు కొంచెం % అయితే పోతుంది. కాబట్టి మనకి ఒక $50 వరకు లాస్ అయితే రావచ్చు. సో మిగతా $50 లాస్ పోయినా కూడా మీకు వచ్చేటప్పటికి ఒక $150 వరకు ప్రాఫిట్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి, లేకపోతే లేదు. అండ్ కాయిన్ బేస్ అకౌంట్ కోసం వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వచ్చేప్పటికి కాయిన్ బేస్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో ఫ్యూచర్లో వచ్చేప్పటికి మీకు పక్కా ఈ అకౌంట్ అయితే యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో డిస్క్రిప్షన్లో మీకు రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసుకుంటే మీరు ఇలాంటి పేజ్కి రీడైరెక్ట్ అయితే అవుతారు. సో కొంచెం కిందకి స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేప్పటికి ఫస్ట్ మీ నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి, లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోండి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. సో తర్వాత పాస్వర్డ్ వచ్చేటప్పటికి మినిమం 12 డిజిట్స్ ఉండేటట్టు ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. అప్పర్ లెటర్స్ అండ్ లోవర్ లెటర్స్ అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి నెంబర్స్ అండ్ క్యారెక్టర్స్ ఉండే విధంగా ఈ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసుకుని క్రియేట్ అకౌంట్ అని కనబడుతుంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా వచ్చేటప్పటికి మీకు మీ మెయిల్కి ఒక వెరిఫికేషన్ లింక్ అయితే వెళ్తుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి సింపుల్గా మెయిల్ ఐడీలో ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా మీకు ఈమెయిల్ ఐడి ఉండడం జరుగుతుంది. వెరిఫై ఈమెయిల్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు మీ ఈమెయిల్ని అయితే వెరిఫై చేయండి. తర్వాత ఈ విధంగా మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సెండ్ కోడ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి, సబ్మిట్ అన్న ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఇంటూ బటన్ అయితే కనబడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత వచ్చేటప్పటికి మీరు డైరెక్ట్ ప్లే స్టోర్ నుంచి కాయిన్ బేస్ యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకుని మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయితే అవ్వండి. ఆఫ్టర్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు యాస్టీజ్ ఈ విధంగా స్క్రీన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఇక్కడ యాడ్ పేమెంట్ మెథడ్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత మిమ్మల్ని యూపీఐ అని కానీ లేదా బ్యాంక్ అని కానీ అడుగుతుంది. సో మీరు సింపుల్గా యూపీఐ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత వచ్చేటప్పటికి మిమ్మల్ని కేవైసీ చేయమని అడుగుతుంది. ఇక్కడ వెరిఫై యువర్ ఫోటో ఐడి అని ఉంటుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు 3 ఆప్షన్లు అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ సింపుల్గా వచ్చేటప్పటికి ఐడి కార్డ్ అన్నది అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు ఇక్కడ వచ్చేటప్పటికి మనకి సో మీరు ఫోటో స్కాన్ చేయడానికి ఆప్షన్ అయితే వస్తుంది. సో మీరు సింపుల్గా వచ్చేటప్పటికి ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు ఫ్రంట్ పిక్ అయితే స్కాన్ చేయండి, తర్వాత బ్యాక్ పిక్ స్కాన్ చేయండి. సో తర్వాత వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా వెరిఫికేషన్ పెండింగ్ అనేది వస్తుంది. సో తర్వాత ఈ విధంగా వచ్చిన తర్వాత మిమ్మల్ని వచ్చేటప్పటికి యూపీఐ ఐడి అయితే అడుగుతుంది. ఆఫ్టర్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సింపుల్గా వచ్చేటప్పటికి మీరు యూపీఐ ఐడి అయితే ఎంటర్ చేసుకోండి. ఏదైతే మీరు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇచ్చారో సో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ యూపీఐ ఐడి మాత్రమే ఎంటర్ చేయాలి.
సో ఎంటర్ చేసుకున్న తర్వాత పాన్ నెంబర్ ఎంటర్ చేసుకోండి, యాక్టివేట్ యూపీఐ ఐడి అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో తర్వాత మీకు కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. మళ్ళీ యాడ్ పేమెంట్ మెథడ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ వచ్చేప్పటికి సింపుల్గా మీరు వెరిఫై యువర్ ఐడెంటిటీ అని ఉంటుంది. సింపుల్గా స్టార్ట్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో తర్వాత వచ్చేప్పటికి మీ నేమ్ అయితే అడుగుతుంది, మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేసుకోండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేప్పటికి ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. తర్వాత వచ్చేప్పటికి మిమ్మల్ని మీరు నార్మల్గా ఎందుకు కాయిన్ బేస్లో అకౌంట్ క్రియేట్ చేస్తున్నారని అడుగుతుంది. సో సింపుల్గా వచ్చేప్పటికి మీరు ఇన్వెస్టింగ్ అన్న ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత వచ్చేప్పటికి మీ ఆక్యుపేషన్ అయితే అడుగుతుంది. సో సెల్ఫ్ ఎంప్లాయిడా లేకపోతే ఏంటి అన్నది అయితే సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత వచ్చేప్పటికి సింపుల్గా మీరు నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడే మీరు అన్ఎంప్లాయిడా సెల్ఫ్ ఎంప్లాయిడా లేకపోతే స్టూడెంట్ అన్నది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు వచ్చేప్పటికి డైరెక్ట్గా ఇందులో కేవైసీ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. వన్స్ మీకు కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇందులో వచ్చేప్పటికి మీరు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. అది కూడా మినిమం 1000 రూపీస్ లేదా అంతకన్నా ఎక్కువ పెట్టి చేస్తే మాత్రమే ఇక్కడ వచ్చేప్పటికి మీకు 200 రూపాయలకి తగ్గ బీటీసీ అయితే వస్తుంది. సో మీరు ఇందులో క్రిప్టో కరెన్సీ బై చేయడం కోసం ఇక్కడ ట్రేడ్ అన్న ఆప్షన్ అయితే కనబడుతుంది, దీని మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత వచ్చేప్పటికి మీరు ఇక్కడ టాప్లో సర్చ్లోకి వెళ్ళి ఏదో ఒక టోకెన్ బై చేయండి. సో సింపుల్గా వచ్చేప్పటికి మీరు కావాలంటే బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ లేదా ఏదైనా పర్వాలేదు గైస్, టోటల్గా ఏ ప్రాబ్లం అయితే లేదు. సింపుల్గా ఏదో ఒక టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కింద ట్రేడ్ అని కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. సో తర్వాత బై ఎల్టీసీ అని కనబడుతుంది, అంటే మీరు ఏ టోకెన్ సెలెక్ట్ చేసుకుంటే అది బై అని కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మినిమం వచ్చేటప్పటికి మీరు 1000 రూపాయల కన్నా ఎక్కువ అయితే ఎంటర్ చేయండి, ఒక 1050 అలా అయితే ఎంటర్ చేయండి. తర్వాత యూపీఐడి కనబడుతుంది, మీరు ఇదే యూపీఐడితో పేమెంట్ అయితే చేయాలి. సో తర్వాత కింద వచ్చేటప్పటికి మీకు ప్రివ్యూ బై అనేది కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా డీటెయిల్స్ అయితే వస్తాయి, ఇక్కడ బై అన్న ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో తర్వాత మీరు యాడ్ చేసుకున్న యూపీఐడికి రిక్వెస్ట్ వెళ్ళడం జరుగుతుంది. సింపుల్గా రిక్వెస్ట్ ఓపెన్ చేసి మీరు ఆ అమౌంట్ పే చేసేస్తే ఇది వచ్చేటప్పటికి ఈ విధంగా మీకు బై అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మీరు సక్సెస్ఫుల్గా బై చేసేసిన తర్వాత మీకు వచ్చేటప్పటికి బీటీసీ ఇన్స్టెంట్లీ అయితే రాదు, మీకు బీటీసీ రావడానికి వచ్చేటప్పటికి ఒక 4 రోజులు టైం పడుతుంది. సో మీరు ఈ 4 రోజుల పాటు కూడా మీరు ఏదైతే కొన్న టోకెన్ ఉందో ఆ కొన్న టోకెన్ వచ్చేటప్పటికి మీరు సేల్ అయితే చేయకూడదు, ఓన్లీ హోల్డ్ అయితే చేయాలంతే అనమాట. వన్స్ మీకు బిట్ కాయిన్స్ రిసీవ్ అయిపోయిన తర్వాత సింపుల్గా వచ్చేటప్పటికి 200 రూపాయలకి తగ్గ బిట్ కాయిన్లు సేల్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏదైతే అమౌంట్ యాడ్ చేసుకున్నారో ఆ టోకెన్ కూడా సేల్ అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్ అమౌంట్ అంతా కూడా మీ బ్యాంక్ అకౌంట్కి అయితే వచ్చేస్తుంది. సో మీకు అమౌంట్ యాడ్ అయిందా లేదా అన్నది, బిట్ కాయిన్ యాడ్ అయ్యన్నది లేదా అన్నది చూసుకోవాలనుకుంటే ఇక్కడ అసెట్స్లోకి వెళ్తే ఇక్కడే మీకు అసెట్స్ అయితే చూపిస్తుంది అనమాట. నా దగ్గర ఎల్టీసీ ఉంది కాబట్టి ఎల్టీసీ మాత్రమే చూపిస్తుంది, బిట్ కాయిన్స్ యాడ్ అయినా కూడా ఇక్కడే మీకు చూపిస్తుంది. సింపుల్గా వచ్చేటప్పటికి దాన్ని మీరు సేల్ చేసుకోవాలనుకుంటే కాయిన్ మీద క్లిక్ చేసి ట్రేడ్ అన్న ఆప్షన్లోకి వెళ్ళి మీరు సేల్ ఎల్టీసీ అన్న ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసుకుని సింపుల్గా వచ్చేటప్పటికి మీరు టోటల్ అమౌంట్ అంతా కూడా సేల్ చేయొచ్చు. సో తర్వాత యాడ్ పేమెంట్ మెథడ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని సింపుల్గా మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తే సో ఇన్స్టెంట్లీ యాడ్ అయితే అయిపోతుంది. మీరు సేల్ చేసిన తర్వాత ఈ అమౌంట్ అంతా కూడా డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి రిసీవ్ అవడం అయితే జరుగుతుంది. సో టోటల్గా ఈ విధంగా మనకు వచ్చేటప్పటికి 200 రూపీస్ ప్రాఫిట్ అయితే వస్తుంది. 200 రూపీస్ కాకపోయినా ఒక 100 రూపాయల నుంచి 150 రూపాయలు ప్రాఫిట్ ఈజీగా అయితే ఉంటుంది. సో టోటల్గా ఈ విధంగా వచ్చేటప్పటికి జస్ట్ ఇందులో సైన్ అప్ అయి మీరు 200 రూపీస్ వర్త్ అయిన బిట్ కాయిన్లు అయితే పొందొచ్చు. అండ్ ఇందులో వచ్చేటప్పటికి మనకి రిఫరెండ్ అన్న ఆఫర్ కూడా ఉంది. దీనికోసం వచ్చేటప్పటికి మీకు గెట్ 200 అని కనబడుతుంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ మీరు రిఫరల్ లింక్ ఇచ్చారు, ఈ రిఫరల్ లింక్ యూస్ చేసుకుని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరినీ కూడా రిఫర్ చేయండి. సో మీరు రిఫర్ చేసిన వ్యక్తి ఇందులో మినిమం ఇన్వెస్ట్మెంట్ 1000 లేదా అంతకన్నా ఎక్కువ పెట్టి ఏదైనా అసెట్ బై చేస్తే కనుక సో వాళ్ళకు 201 రూపాయి వస్తుంది, మీకు కూడా ఒక 201 రూపాయికి తగ్గ బీటీసీ రావడం అయితే జరుగుతుంది. సో టోటల్గా ఈ విధంగా ఇందులో మనకు ఆఫర్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో గైస్ ఇప్పటిదాకా వచ్చేప్పటికి ఇందులో ఉన్న నేను ప్రస్తుతం ఉన్న సైన్ అప్ బోనస్ అండ్ రిఫరెండర్ ఆఫర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇప్పుడు నేను కాయిన్ బేస్లో బేసిక్ ఆప్షన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్యూచర్లో మీరు వచ్చేటప్పటికి ఎక్స్చేంజర్ యూస్ చేసి నార్మల్గా క్రిప్టో కరెన్సీ బై చేయడం కానీ లేదా సేల్ చేయడం కానీ వేరే వాళ్ళ నుంచి రిసీవ్ చేసుకోవడం కానీ సో ఇలాంటి పనులన్నీ కూడా మీరు చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పటికి మీకు బై అన్న ఆప్షన్ అనమాట. సో ఈ బై అన్న ఆప్షన్లోకి వెళ్తే మనకి అసెట్స్ అన్ని కూడా కనబడతాయి, టోకెన్లు అన్ని కూడా కనబడతాయి అనమాట. సో మీకు నచ్చిన కాయిన్ మీద క్లిక్ చేసుకుని కావాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు ఆ కాయిన్ వచ్చేటప్పటికి బై అయితే చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి సేల్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీ దగ్గర ఉన్న ఆల్రెడీ టోకెన్స్ ఉన్న టోకెన్స్ అయితే కనబడతాయి అనమాట. సో ఈ టోకెన్ మీద క్లిక్ చేసి మీరు కావాలనుకుంటే సేల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి సెండ్ అనమాట. సో మీ దగ్గర ఉన్న టోకెన్ని వేరే వాలెట్లోకి కానీ లేదా వేరే ఎక్స్చేంజర్లోకి కానీ సెండ్ చేయాలనుకుంటే సింపుల్గా సెండ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మీ దగ్గర ఉన్న టోకెన్ అయితే సెలెక్ట్ అవుతుంది. మీరు మార్చుకోవాలనుకుంటే సో వేరే టోకెన్ ఉంటే కనుక దాని మీద క్లిక్ చేసుకుని మీరు మార్చుకోవచ్చు. తర్వాత వచ్చేటప్పటికి మీరు ఎంత అమౌంట్తో సెండ్ చేయాలనుకుంటున్నారో ఎంటర్ చేసుకుంటారో తర్వాత కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో అడ్రస్ అయితే అడుగుతుంది. సో అడ్రస్ ఎంటర్ చేయడం ద్వారా కానీ లేకపోతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా కానీ మీ దగ్గర ఉన్న క్రిప్టో కరెన్సీని వేరే ఎక్స్చేంజర్లో డిపాజిట్ అయితే చేయొచ్చు. అండ్ వేరే ఎక్స్చేంజర్ నుంచి మీకు రిసీవ్ చేసుకోవాలనుకుంటే క్రిప్టో కరెన్సీని సో ఇక్కడ వచ్చేప్పటికి రిసీవ్ అన్న ఆప్షన్ అయితే కనబడుతుంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత వచ్చేప్పటికి మీకు కింద టోకెన్ అయితే అడుగుతుంది. సపోజ్ నాకు ఎల్టీసీ అయితే ఉంది, దీన్ని నేను మార్చుకోవాలనుకుంటే దాని మీద అయితే క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత సపోజ్ మీరు బీటీసీ
బీటీసీ రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారనుకోండి, సో బీటీసీ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత వచ్చేటప్పటికి మనకి బీటీసీ రిసీవింగ్ అడ్రస్ అయితే కనబడుతుంది అండ్ క్యూఆర్ కోడ్ కూడా కనబడుతుంది. సో దీన్ని స్కాన్ చేసైనా ఇందులో డిపాజిట్ చేయొచ్చు, లేకపోతే క్యూఆర్ కోడ్ ఆ అడ్రస్ కాపీ చేసుకుని ఈ అడ్రస్ ద్వారా కూడా మీరు ఇందులో వచ్చేటప్పటికి డిపాజిట్ అయితే చేయొచ్చు. అండ్ కన్వర్ట్ ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, ఈ కన్వర్ట్ ఆప్షన్ ఏంటంటే మన దగ్గర ఉన్న క్రిప్టో కరెన్సీని వేరే టోకెన్ కింద స్వాప్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ ఎల్టీసీ ఉందనుకోండి, సో దీన్ని వచ్చేటప్పటికి ZRX కింద స్వాప్ చేయొచ్చు. మీరు ఒకవేళ మార్చుకోవాలనుకుంటే సో దాని మీద క్లిక్ చేసుకుని దేని కింద స్వాప్ చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సో తర్వాత డైరెక్ట్ అమౌంట్ ఎంటర్ చేసుకుని ఇక్కడ స్వాప్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇది కన్వర్ట్ అయితే అయిపోతుంది అనమాట ఆ టోకెన్లోకి. సో ఇలా వచ్చిన టోకెన్స్ అన్నీ కూడా మీకు అసెట్ సెక్షన్లో అయితే కనబడతాయి. సో ఇక్కడ నుంచి మీ దగ్గర ఉన్న అన్ని టోకెన్లు కూడా మీరు ఎన్ని ఉన్నాయి, ఎంత వాల్యూ పెరిగిందా తగ్గిందా ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఇంకా కిందకి వెళ్ళినట్టయితే మీకు వచ్చేటప్పటికి ట్రేడ్ అన్న సెక్షన్ ఉంటుంది. సో ఈ ట్రేడ్ అన్న సెక్షన్లో అన్ని టోకెన్లు మనకు కనబడుతూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఆ టోకెన్ యొక్క గ్రాఫ్ కూడా కనబడుతుంది. సో సింపుల్గా వచ్చేటప్పటికి టోకెన్ మీరు ఇక్కడ నుంచి బై చేసుకోవచ్చు అండ్ దాని యొక్క గ్రాఫ్ చూసుకోవచ్చు. అండ్ దాని 1 year గ్రాఫ్ కానీ లేకపోతే ఆల్ టైమ్ గ్రాఫ్ కానీ, సో ఇక్కడ నుంచి దాని అనాలిసిస్ మొత్తం కూడా మీరు అయితే చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పే అన్న ఆప్షన్ అనమాట. పే అంటే మీకు ఇంకేం లేదు, జస్ట్ క్రిప్టో కరెన్సీ సెండ్ చేసుకోవడానికి రిసీవ్ చేసుకోవడానికి షార్ట్ కట్ ఆప్షన్ అనమాట. సో ఇక్కడ నుంచి మీరు క్రిప్టో కరెన్సీ సెండ్ చేసుకోవచ్చు, రిసీవ్ అయితే చేసుకోవచ్చు. సో వీడియోని పూర్తిగా చూసారంటే ఖచ్చితంగా వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది. ఒకవేళ వీడియో ఏమాత్రం నచ్చా సరే పక్క వీడియోని లైక్ చేసుకుని ప్రతి ఒక్కరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసుకుని ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ వీడియోకి నెక్స్ట్ వీడియో ఇంకా మంచి టాపిక్తో మేము ముందుకైతే వస్తాను. అప్పటి వరకు వెయిట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.